हरिः ॐ अभवाय मनोभवाय ते जलजातोदरसंभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం ధనుర్మాస మహోత్సవంలో భాగంగా 2 రోజులు పూర్తి చేసుకుని ఇవాళ 3వ రోజుకి వచ్చాం. 3వ రోజు అమ్మవారు ఏం చెప్తున్నారు? ఇవాల్టి పాసురం అనుసంధానం ముందు చేసుకుని ఆ తరువాత ఆవిడ మనకి ఏమి విన్నవిస్తున్నారు 3వ పాసురం ద్వారా అనేది తెలుసుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குற்றாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலோடு கயலுகளா பூங்கு வளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீத்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேலோరెంబావాయ్. ఇవాల్టి పాసురం ఓంగి ఉలగలంద. ఇవాల్టి పాసురానికి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగనగా బలి చక్రవర్తి అని ఒక మహారాజు ఉన్నారు. ఆయన దానవ కులంలో జన్మించాడు. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులలో జన్మించిన ఈ బలి చక్రవర్తి తాను దానవుడనే విషయాన్ని మర్చిపోయి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మునులను సేవించడం, అందరికీ కావలసిన దానాలు ధర్మాలు చేయడం, గోవులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ దానవుడు కదా, దానవులను రక్షించాలి అనుకున్నాడు. అందుకని అతగాడు ఏమి చేశాడు అంటే ఇంద్రలోకంపై దండెత్తాడు. అలా ఇంద్రలోకంపై దండెత్తిన ఆయన స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరు? బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించుకోవడమే కాదు, సకల లోకాలలోనూ అతని పుణ్య ప్రభావం చేత అన్నిటినీ ఆక్రమించుకుని తానే పరిపాలిస్తూ ఉన్నాడు ఈ బలి చక్రవర్తి. మరి ఇతనిని ఎలా ఓడించడం? పోనీ ఇతను చెడ్డవాడు కాదా? కాదు, మంచివాడు. అందరికీ అన్నీ చేస్తూ ఉన్నాడు. కాకపోతే దేవ దానవ వైరం, పిల్లి ఎలుకకి ఎలా అయితే ఎప్పుడు వైరం ఉంటూ ఉంటుందో, ఈ దేవ దానవ వైరం వలన దేవతలకు అందవలసిన హవిస్సులు, మనం వర్షం పడాలంటే యజ్ఞం చేస్తాం, మనకి ఏదైనా కోరిక తీరాలి అంటే పూజ చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా దేవతలకి ఆ హవిస్సులు అర్పణ చేయడం ద్వారా వారు సంతుష్టులై మనకి అన్ని ఇస్తూ ఉన్నారు అనేది మన వేదం చెప్తోంది. మరి అలాంటి దేవతలని హింసించడమే దానవుల లక్షణం కదా. అందుకని బలి చక్రవర్తి ఏం చేశాడు అంటే దేవతలను ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి ఆక్రమణ చేసి వారికి నిలువ నీడ లేకుండా చేశాడు. అలా చేయడం వలన దేవతలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి రోజు హవిష్యులు అందక వారు చనిపోరు. దేవతలకి మరణం లేదు, కానీ వారికి ఆకలి అనేది మాత్రం ఉంటుంది సుమా. అలా వీరికి హవిస్సులు అందకపోవడం వలన, యజ్ఞాలలో గాని ఎక్కడ పూజలు అందుకోకపోవడం వలన వీరు చాలా నీరస పడిపోయారు. అలా నీరస పడిపోయినప్పుడు దితి కుమారులు దైత్యులు, అదితి కుమారులు దేవతలు. అదితి వెళ్ళి కశ్యప మహర్షిని ప్రార్థిస్తుంది, స్వామి, ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ బలి చక్రవర్తి మొత్తం అన్ని లోకాలను ఆక్రమించడం ద్వారా ఈ దేవతలకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఎవరూ కూడా సుఖంగా లేరు.
మరి వారిని ఎలా మనం కాపాడటం అని ఆలోచించి అడిగిందట అదితి కశ్యప మహర్షిని. అలా కశ్యప మహర్షిని అడగగానే ఆయన అన్నారు, దీనికి అన్ని చూసేవారు ఒక పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనే దానికి దారి చూపిస్తాడు. ఆ విష్ణుమూర్తే మనకు రక్ష అని చెప్పారట. అలా ఒకనాడు విష్ణుమూర్తి తాను ఒక వ్రతం చేయగా అదితికి ఒక వరాన్ని ఇస్తాడు. అమ్మా, నువ్వేమీ ఇబ్బంది పడవద్దు. ఈ ఇటువంటి కష్టాలని దేవతలని ఈ కష్టంలో నుంచి కాపాడటానికి నేను నీ గర్భాన జన్మిస్తాను అని చెప్పాడు. అలా ఆయన అదితి గర్భంలో ఒక చిన్న పిల్లాడిలా జన్మించి పుట్టిన వెంటనేనే పెద్దవాడయి వటువుగా వడుగు చేయించుకుని చక్కగా ఛత్రము దండ కమండలాదులు ధరించి వడుగు చేయించుకుని వటువుగా అందరినీ భిక్షని అడగడానికి వెళ్ళాడు. అతడిని చూస్తే ఎంతో తేజోవంతంగా ఉన్నాడు. అతనిని చూస్తేనే చిన్నపిల్లాడి వలనో మరి ఏమో కానీ అందరికీ ఏదోటి ఇవ్వాలి అనిపిస్తోంది. ఇంత పాలుగారే పసి వయసులో ఈ పిల్లవాడికి ఉపనయనం చేశారే అనిపించిందట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. భూదేవి కూడా చాలా సంతోషపడింది. బలి చక్రవర్తి పాలనలో ఉన్న అన్ని లోకాలు ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి, అంతేగాని సరిగా సంతోషంగా హాయిగా మాత్రం లేవు. ఎందుకు అంటే అతను ఒక దానవుడు కదా, అతని పుణ్యాన్ని అతను సంపాదించుకోవాలి అని అనుకున్నాడే కానీ తాను ఎప్పుడూ కూడా పక్కవారిది దోచుకుంటున్నాను, పక్కవారిది మనం తీసుకుంటున్నాం, లాక్కుంటున్నాం అనే ఉద్దేశంలో లేడు. మరి ఇతను మంచివాడా చెడ్డవాడా అనే వివేచన మనకి ఉన్నా ఏం చేయాలి అనే ఆలోచన విష్ణువుకి వెంటనే అనిపించి అతను ఒక వటువుగా జన్మించి ఈ యజ్ఞం మొదలు పెట్టాడు బలి చక్రవర్తి. అందరికీ, మునులకి, దానవులకి, దేవతలకి అందరికీ కూడా దానం చేస్తూ ఉన్నాడట. ఆ యజ్ఞానికి వచ్చిన వారు ఎవరు ఏది అడిగితే అది ఏమీ లేదు అనకుండా చక్కగా అందరికీ దానం చేస్తున్నాడు ఈ బలి చక్రవర్తి. ధన్యవాదాలు. అలా ఈ బలి చక్రవర్తి గురించి తెలుసుకున్న ఈ వటువు అందరూ అక్కడ ఉన్న బ్రాహ్మలు కూడా అన్నారట, ఈయనకి వడుగవ్వగానే ఆశీర్వదిస్తారు కదా బ్రాహ్మలందరూ వచ్చి, ఆ భూసురులందరూ కూడా వచ్చి చెప్పారట, బాలవటువా, నువ్వు ఒకసారి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళు, అతను నీవు ఏది కావాలంటే అది ఇస్తాడు. మామూలుగా అందరినీ చాలా ఆదరంగా ఆహ్వానించే వ్యక్తి నిన్ను చూసాడంటే, నీ తేజస్సుని చూసాడంటే ఇంకా ఎక్కువగా నువ్వు ఏది కావాలంటే దానికి 10 ఇస్తాడయ్యా అని చెప్పారట. సరే అని చెప్పి పిల్లవాడు ఆ బలి చక్రవర్తి యజ్ఞం ఎక్కడైతే జరుగుతోందో అక్కడికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు కదా, షట్చక్రవర్తుల్లో ఒకరు బలి. అంతటి గొప్పవాడు. మరి అంతటి గొప్పవాడైనప్పటికీ ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ముందు ఈ వటువు వెళ్ళాడు, ఏం జరిగింది అనేది చూద్దాం. ఈ వటువు వెళ్ళాడు. అతనిని చూస్తేనే బలి చక్రవర్తి అల్లంత దూరాన ఆ చిన్న పిల్లాన్ని చూసి, ఎవరు ఈయన? హరియా? ఈశ్వరుడా? ఇంకెవరన్నా తేజోమయ మూర్తి నా యజ్ఞానికి మెచ్చి తానంతట తానే నా దగ్గరికి వచ్చి ఏదన్నా వరం ఇవ్వాలని కోరుకుని అలా వస్తూ ఉన్నారా ఒక చిన్న పిల్లవాడి రూపంలో అనుకున్నాడట బలి చక్రవర్తి. అప్పుడు ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కదా, అలా ఇలా అటు ఇటు అనుకుంటూ చిన్న చిన్నగా నడుస్తూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ చిన్న చిన్నగా వస్తూ ఉన్నాడట. అలా వస్తున్న ఈ పిల్లవాడిని చూసిన అక్కడ వారందరూ కూడా, ఆ మునులు కానీ దైత్యులందరూ కూడా, ఇతడిలో ఏదో శక్తి ఉంది, ఇదేదో కొంచెం మనకి ఏదో రివర్స్ లో ఉన్నట్లుంది, ఏదో శక్తి మనని ఆపేసే విధంగా ఉంది అని చెప్పి అనుకున్నారు. ఎవరు? రాక్షసులందరూ, అక్కడ యజ్ఞవాటికలో ఉన్న రాక్షసులందరూ అలా అనుకున్నారు. మునులందరూ కూడా ఇతడు తేజో రాశి, ఖచ్చితంగా విష్ణుమూర్తి అంశ అయ్యి ఉండవచ్చు, అందుకే ఇతరుని చూడగానే మనకి ఎక్కడ లేని సంతోషం కలుగుతోంది అనుకున్నారు ఈ చిన్న పిల్లవాడిని చూసి అక్కడ ఉన్న మునులు. వచ్చాడు.
బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడి పేరు ఏంటి అంటే వామనుడు. వామనుడు అంటే చిన్నవాడు అని అర్థం. వామనుడు అంటే చిన్నగా ఉన్నవాడు అని అర్థం. ఇంత ఉన్నాడట ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని వచ్చి రాగానే, ఓ బలి చక్రవర్తి, నీవు ఇంద్రలోకాన్ని పాలిస్తూ ఉన్నవాడు, దేవతలకు కంటకుడైన వాడివి. అలానే ఇక్కడున్న యజ్ఞాలని ఒక విధంగా నేను దానవుడిని అనే మర్చిపోయి అందరికీ దాన ధర్మాలు చేస్తున్న గొప్ప వ్యక్తివి కదా నీవు. నీకు నేను ఒక భిక్ష అడగడానికి వచ్చానయ్యా అని చెప్పి అంటాడు. అసలు ఆ పిల్లవాడిని చూస్తేనే ఆ బలి చక్రవర్తికి ఏదైనా ఇచ్చేయాలి, అసలు ఇది అడిగితే అది ఇచ్చేయాలి అని అనిపించింది. అలాంటి చిన్న పిల్లవాడు, పాలుగారుతూ ఉన్న పిల్లవాడు వచ్చి నువ్వు భిక్ష ఇస్తావా అని అడగంగానే అతనికి ఏమనిపించిందంటే, వడుగా ఎవ్వడి వాడవు ఎవ్వరవు నివాస స్థలం వెయ్యది అని ఆయన అడుగుతూ ఉన్నారట. బాబు, స్వామి, ఓ ఒటువా, నీవు ఎవ్వరవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావా, నీకు ఏమి కావాలి అని చెప్పి అడిగాడట. మామూలుగా భగవంతుడిని ప్రార్థించే భూసురులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వీరికి అప్పటి రోజుల్లో ఏమి ఇచ్చేవారంటే అగ్రహారాలు ఇచ్చేవారు, లేదంటే గోవులని దానంగా ఇచ్చేవారు. గోవులని ఖచ్చితంగా బ్రాహ్మణులకి దానం చేయాలి, చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఎందుకు గోవులనే ఎందుకు దానం చేయాలని అంటారు అంటే, గోవు సకల దేవతా స్వరూపం, అది మనకు తెలుసు. అలానే గోవు నుంచి వచ్చే 5 రకాలు అమృతంతో సమానం అని చెప్తున్నారు. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పంచనం, ఆవు పేడ, ఇవన్నీ కూడా చాలా శుద్ధమైనవి. వీటి వలన హోమంలో గాని, లేదంటే అభిషేకంలో గాని, పూజలో గాని మనకి పంచామృతాలుగా గోవు నుంచి వచ్చినవి తీసుకుంటాం. అలా ఒక యజ్ఞము, ఒక పూజ నడిచినప్పుడు లోకంలో కూడా అన్ని కూడా మంచి జరుగుతాయి, శుభము చేకూరుతుంది అనే ఉద్దేశంతో బ్రాహ్మణులకు గోవులని దానంగా ఇచ్చేవారు రాజులు. దాని వలన అంతులేని పుణ్యాన్ని సంపాదించుకునేవారు. అలా ఈ పిల్లవాడికి గోవులు కావాలా నాయన, అగ్రహారాలు కావాలా, మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, మంచి బట్టలు కావాలా, పట్టు వస్త్రాలు ఏమన్నా కావాలా అని ఇలా బలిచక్రవర్తి రకరకాలు అడిగాడట. అవన్నీ అడిగిన ఆ బలిచక్రవర్తితో, నా పేరు ఒకటని ఏమీ లేదయ్యా, నన్ను ఎవరు ఏది పెట్టి పిలిచినా నేను పలుకుతాను. నేను ఇక్కడికి నీ దగ్గరికి భూదానం కోసం వచ్చాను, నాకు ఇవేమీ వద్దు, నాకు భూదానం చేస్తావా అని అడిగాడట. భూదానమా, ఎంత కావాలి చెప్పు స్వామి, ఏమి కావాలంటే అది, ఎంత కావాలంటే అంత నేను ఇప్పటికిప్పుడు ఇస్తాను అని చెప్తున్నారట ఈ బలి చక్రవర్తి. కానీ ఈ రాక్షసుల గురువైన ఒక ఆయన ఉన్నారు, శుక్రాచార్యులు అని. ఆయన రాక్షసులకి గురువు. ఆయన మధ్యలో అడ్డుపడ్డాడు. నువ్వు ఏదో ఈ పిల్లవాడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు, తేజోమయంగా ఉన్నాడు, ఏది అడిగితే అది ఇచ్చేయాలి అనుకుంటున్నావు. మామూలుగా మనం అనుకుంటాం కదా, చిన్న పిల్లల్ని చూస్తే అబ్బాయి పిల్లాడు భలే ముద్దుగా ఉన్నాడు, ఏదైనా ఇవ్వాలి, ఓ పండో పొలమో ఇవ్వాలి అనుకుంటాం కదా. అలా నువ్వేదో అనుకుంటున్నావు, కానీ వచ్చిన వాడు సామాన్యుడు కాదు. బలి చక్రవర్తి, నా మాట విను. ఈతగాడు ఎవరో కాదు, యజ్ఞానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు. ఇతడికి నువ్వు ఏదైనా ఇస్తానని మాట ఇచ్చే లోపే నువ్వు ఇంకొకసారి ఆలోచించు. ఏమీ పర్వాలేదు, నేను ఈ యజ్ఞం తర్వాత చూస్తాను అని చెప్పి ఇతడిని పంపించి వేయవయ్యా, నీకు ఎందుకు వచ్చిన గోల, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. మహావిష్ణువు అంటేనే మనకు తెలుసు, తంపుల మారి కరెక్ట్ గా రాక్షసులు ఏదైనా గెలుస్తూ ఉన్నారంటేనే వచ్చేస్తాడు ఈ మహావిష్ణువు అని శుక్రాచార్యుడు హితవు పలికాడట. ఎవరికి? బలి చక్రవర్తికి. అలా పలికినప్పుడు ఈ ఈ బలి చక్రవర్తి అంటాడు, ఆయన నువ్వు చెప్పినట్టు శ్రీ మహావిష్ణువే ఇంతటి చిన్న పిల్లవాడి రూపంలో ఇక్కడికి వస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది స్వామి నాకు. ఆయన ఎవరు? పరమాత్మ అని చెప్పి అందరూ కొలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడు విష్ణువు ఇద్దరు ఒకటే అంటుంటారు కదా. ఆ శ్రీ మహాలక్ష్మిని గుండెల్లో ఉంచుకున్న విష్ణుమూర్తి కదా. అతని చేయి కింద నా చేయి పైన అయితే అంతకంటే పుణ్యం నాకేముంటుంది, ఇంతకంటే నాకు మహద్భాగ్యం లేదు నాకు ఈ జన్మకి.
ఈతడికి మాత్రం నేను ఏమీ ఇవ్వకుండా అసలు యజ్ఞవాటికలోకి రాను, ఇవాళ పూజ కూడా తర్వాతే, ముందు ఇతడికి ఏదో ఒకటి నేను ఇవ్వాలి అని అనుకున్నాడు బలిచక్రవర్తి. అలా ఈ బలిచక్రవర్తి వెంటనే సరే అలానే ఇస్తాను అని చెప్పి తదాస్తు అని చెప్పి తీర్థం పోస్తాడు. పోసిన తర్వాత ఎంత కావాలి నీకు భూమి అని అడుగుతాడు. నాకెంతో అక్కర్లేదు, ఒక 3 అడుగులు చాలు అని చెప్పాడు. 3 అడుగుల భూమి కోసం ఇంత చిన్న పాదాలతో ఎక్కడి నుంచో వచ్చావా? అయ్యో! ఇంత చిన్న కోరిక ఏమిటయ్యా నీది అని చెప్పి, సరే అలానే నీకు 3 అడుగుల భూమి, నేను బలిచక్రవర్తిని, నీకు 3 అడుగుల భూమిని నేను ధారపోస్తున్నాను అని చెప్పాడట బలిచక్రవర్తి. వెంటనే ఈ చిన్న పిల్లవాడు కాస్త ఒక కాలు ఇలా పైకి పెట్టాడు, ఒక అడుగు ముందుకు వేశాడు. వేసిన తరువాత ఆ కాలు ఉన్నది కాస్త అలా 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 పెద్దదవుతూ ఉంది. మామూలుగా మనం పైకి ఆకాశంలో చూసినప్పుడు సూర్యుడు ఒక చిన్న నక్షత్రం లాగా మనకి ఇంత కనిపిస్తూ ఉంటాడు కదా. ఆ ఫస్ట్ ఇతను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఇతని గొడుగు మీద ఒక చిన్న నక్షత్రం ఉందా అని కింద కూర్చుని చూస్తున్న వాళ్ళకి అలా కనిపించాడు సూర్యుడు. కానీ ఎప్పుడైతే ఇతడు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాడో ఈ వామనుడు, అతడి కాలు అలా పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమో అతని తల మీద ఉన్న శిఖ మీద ఒక చిన్న పువ్వా అనిపించాడట సూర్యుడు. ఆ తర్వాత నుదుటిన బొట్ట అనిపించాడట. ఆ తర్వాత కంఠములోని ఒక చిన్న మణిలాగా అనిపించాడట ఈ సూర్యుడే. చివరికి అలా 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 పెరుగుతూ ఇతడి పాదం ఎంత దాకా ఉంది అంటే, ఆ సూర్యుడు కూడా ఇతడి మంజీరాలకి ఉన్న కొలికి పూసలా అయ్యాడట. అంటే ఇతడి పాదం ఎంత అయింది అంటే, మొత్తం మనకి 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. మనకి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే, మన భూలోకం ఈ 7 లోకాలకి పైన ఉంది. ఆ తర్వాత భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది షడ్లోకానాం అధోభాగే, అంటే 6 లోకాలకి కింద ఉంది అని మన భూలోకాన్ని వివరిస్తారు. ఆ పైన లోకాలు, ఈ కింద లోకాలు, ఈ భూలోకం, ఈ 3 లోకాలని ఈ ఒక కాలు ఇంకొక కాలు పైకి చాపాడు. ఆ ఊర్ధ్వలోకాలన్నీ కూడా తనంతట తానే ఈ పరమాత్మలోనికి అలా ఒదిగిపోయాయట. అలా ఒదిగిపోయిన ఈ 3 లోకాలు నాకు 2 అడుగులలో సరిపోయినాయి కదా, మరి నాకు ఇంకొక అడుగు ఏమిస్తావు బలిచక్రవర్తి అని అడిగాడట ఈ త్రివిక్రముడు. ఇప్పటిదాకా వామనుడు అంటున్నాం. ఎప్పుడైతే ఈ చిన్న పిల్లవాడు, ఒదిగి ఉన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడో అప్పుడు అతడిని త్రివిక్రముడు అన్నాడు. ఎందుకంటే త్రిలోకాలని విక్రమంగా తాను నావి కాబట్టి నా అధీనంలో నేను ఉంచుకుంటున్నాను అని తనంతట తానే అవి ఆక్రమించుకున్నాడు ఈ శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడిగా. అలా ఈ త్రివిక్రముడిని అడిగాడు బలిచక్రవర్తి, స్వామి 3వ అడుగు నా శిరస్సుపై ఉంచండి అని చెప్పాడు. అప్పుడు ఆ 3వ అడుగు ఆ బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి, అతడు నీవు ఉండవలసింది పాతాళ లోకం, దానవులు ఉండవలసింది పాతాళ లోకంలో కదా, కాబట్టి నీవు పాతాళ లోకానికి వెళ్ళి నీవు అక్కడ నీ రాజ్యాన్ని పరిపాలించు, నీకు మోక్ష ప్రాప్తి ఖచ్చితంగా ఉంది. ఎవరైతే నన్ను దర్శిస్తారో, ఎవరైతే నన్ను స్పృశిస్తారో వాళ్ళు రాక్షసులైనా సరే వారికి మోక్షాన్ని కలిగిస్తానని చెప్తాడు భగవంతుడు. అలా నీకు మోక్ష ప్రాప్తి ఉంది, నువ్వు చాలా కాలం చక్కగా పరిపాలన చేస్తావు, నీ పరిపాలన గురించి షట్చక్రవర్తులలో నీకు ఒక మంచి పేరు కీర్తి లభిస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అతడిని ఆశీర్వదించాడట. ఇది వామన చరిత్ర భాగవతంలో ఉంది, మనకు తెలిసిన కథే. ఇందులో వామనుడే త్రివిక్రముడయ్యాడు. సరే, ఇవాళ పాసురం ఇందాక మనం చెప్పుకుంటూ ముందు ఒక చిన్న కథ చెప్పుకుందామని ఈ వామన చరిత్ర చెప్పుకున్నాం కదా. ఇవాళ పాసురం మరొకసారి చెప్పుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகளா பூங்கு வளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீத்த முலை பத்தி வாங்க
குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெంబావాయ్. ఓంగియులగలంద ఉత్తమన్ పేర్పాడి. అంటే ఏమి అంటోంది ఇక్కడ ఆండాళ్ గోపిక ఇవాళ? పెరిగి లోకములను కొలచిన ఉత్తముని పేరు పాడెదము అంటోంది. ఎవరు పెరిగారు? త్రివిక్రముడు. వామనుడే త్రివిక్రముడిగా పెరిగాడు. ఏమి చేశాడు ఆయన? పెరగడం ఒక్కటే చేశాడా? కాదు. లోకాలని బలిచక్రవర్తి నుంచి కాపాడాడు. బలి ఏమైనా హింసించాడా అంటే హింసించాడు. అదొక రకమైన ఇండైరెక్ట్ గా ఒకళ్ళని ఇబ్బంది పెట్టడమే. తాను మంచివాడు అనిపించుకోవాలని దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ ఒకరి ఇంట్లో మనం ఉంటూ ఉన్నాం, ఆ ఇల్లు నాది అని చెప్పి మనం ఎంత మంచిగా మాట్లాడి ప్రవర్తించినా అది మనది అవ్వదు కదా. అలాంటిది ఈ లోకాలన్నిటినీ నేను పాలిస్తాను అని చెప్పి ఈతడు ఆక్రమించుకోవడం వలన దేవతలకి చాలా ఇబ్బంది అయిపోయింది. దేవతలు తీసుకోవాల్సిన హవిస్సులు ఎంత దారుణం అండి. ఒకళ్ళ దగ్గర నోటి దగ్గర కూడని మనం తీసుకోవడమే అవుతుంది. అలా ఈ బలి చక్రవర్తి ఏవైతే హవిస్సులు ఉన్నాయో ఆ హవిస్సులన్నీ కూడా నాకే చెందాలి. ఏ యజ్ఞం చేసినా ఏ దానం చేసినా నేను ఆ హవిస్సుల పుణ్యమంతా నాకే చెందాలి అని చెప్పి ఈతడు దేవతలందరినీ ఆక్రమించుకొని తరిమి కొట్టాడు. అందువల్ల విష్ణువు ఎంటర్ అయ్యాడు. మరి మామూలుగా మీరు ఆలోచించండి, విష్ణువు ఏదైనా గాని నరసింహ అవతారంలో గాని లేదంటే రాముని అవతారంలో గాని ఎక్కడైనా గాని రాక్షసులని వధించాడు గాని మరి ఇక్కడ వధించలేదేంటి బలి చక్రవర్తిని? ఎందుకు అంటే అతడు చేసుకున్న పుణ్యం. అతను దాన ధర్మాలు చేశాడు, మునులను బ్రాహ్మణులను భూసురులను గౌరవించాడు, గోదానాలు చేశాడు, భూదానాలు చేశాడు. అతను ఒక పక్కన తప్పు చేస్తున్నప్పటికీ తాను చేస్తున్న పుణ్యము అతనిని వధించకుండా చేసింది. భగవంతుడు ఇతను చాలా గొప్పవాడు. ఈ ఒక్క చిన్న దుర్గుణం, దేవతలు అనే వారిని మాత్రం వద్దు అనుకోవడం అనేది దుర్గుణం తనలో. ఆ దుర్గుణాన్ని ఎప్పుడైతే మనం అతనికి జ్ఞానాన్ని పంచి జ్ఞానోదయం చేయగలిగితే ఈతడు గొప్పవాడవుతాడు అని ఈ చిన్న ఒక పెద్ద పరమాత్మ చిన్న పిల్లవాడిలా తరిగి వదిగి వామనుడి అవతారంలో ఇక్కడికి వచ్చాడు. అలానే నీవు కాదురా, ఇదంతా నాది, ఈ ఈ ప్రపంచాన్ని నేను కాపాడుతూ ఉంటాను కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నాదే కదా అనే ఉద్దేశంతో ఈ బలి చక్రవర్తిని నీవు ఉండవలసిన స్థానం ఇది అని గుర్తు చేశారు. అలా పాతాళ లోకానికి అతడిని పంపించారు ఈ త్రివిక్రముడు. అటువంటి త్రివిక్రముడి పేరు పాడతాను అని అంటోంది ఇవాళ ఆండాళ్ గోపిక. తరిగి ఉండి తర్వాత పెరిగి లోకములను కొలిచిన ఉత్తముని పేరు నేను పాడతాను అంటున్నారు. ఎందుకు? ముందు ఎందుకు తరిగి ఉండాలి, తర్వాత వెళ్ళి మళ్ళీ పెద్దగా అయిపోయి అతడిని ఎందుకు ఇది చేయాలి అని అడిగితే అతడిని ముందు దాన ధర్మాలంటే అతనికి ఇష్టం కదా, కాబట్టి అతని దానం అడిగితే సరిపోతుంది కదా, ఎందుకు అతడిని ఇది చేయడం అనే ఉద్దేశంతో అతడు గొప్పవాడనే విషయాన్ని తెలుసుకున్న పరమాత్మ అతడిని శిక్షించకుండా జ్ఞానోదయం మాత్రమే చేసి వెళ్ళారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలండి. యత్కరోషి యదస్న్యాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తత్పురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్న్యాసి, ఇదంతా నాది అని ఆయన చెప్తున్నారు కదా. యత్కరోషి, నువ్వు ఏమి చేస్తున్నావు? ఇక్కడ హవిస్సులన్నీ నాకు చెందాలి అని బలి చక్రవర్తి అహంకారంతో ఉన్నాడు. కానీ భగవంతుడు ఏమి చెప్పాడు మనకి భగవద్గీతలో అంటే యత్కరోషి యదస్న్యాసి, నువ్వు ఏమి చేస్తున్నా సరే, నువ్వు ఏమి తింటున్నా సరే, యజ్జుహోషి దదాసి యత్, నువ్వు ఎటువంటి యజ్ఞాన్ని చేస్తున్నా సరే, ఎటువంటి దానాన్ని చేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే యత్ తపస్యసి కౌంతేయ అని చెప్పి అంటున్నాడు. నువ్వు చేసే తపస్సుని సైతం నాకు ధారపోస్తే, నేను అనే అహంకారం అనేది పక్కకు విడిచి నాకు ఎప్పుడైతే నువ్వు ధారపోస్తావో అప్పుడు నీకు అన్నీ లభిస్తాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. అలా ఈ మూడు లోకాలని అతను ఆక్రమించిన త్రివిక్రముడికి నేను నమస్కరిస్తున్నాను, నేను అతడి పేరుని తలుచుకుంటున్నాను అని ఇక్కడ మనకి గోదావరిదేవి చెప్తున్నారు. మనం కూడా అంతే చేయాలి. మనం మామూలుగా అది చేస్తూ ఉన్నాం, మనకు తెలియదు అంతే.
మనం ఏదైనా పని చేసేటప్పుడు భగవంతుడా చల్లగా చూడు, ఈ పని మంచిగా అయ్యేట్లు నన్ను కాపాడు తండ్రి అనుకుంటాం. అలానే యదస్నాసి తినేటప్పుడు గోవింద గోవింద అని, లేదంటే హర హర మహాదేవ శంభో శంకర అని తినేటప్పుడు మనం ఏది తింటున్నా సరే భగవంతుని తలుచుకుంటాం. అలానే జుహోషి, జుహోషి అంటే యజ్ఞము, జుహము అంటే యజ్ఞం. ఏవైతే యజ్ఞములో హవిస్సులు అర్పిస్తున్నామో ఆ హవిస్సులంతటికీ మూల పురుషుడివైన నీవు యజ్ఞ నారాయణుడివి కదా, నీకే ఈ యజ్ఞమంతా అని అర్పిస్తున్నాము అని చెప్పి చివరికి మనకి మంత్రం చెప్తారు మన ఆచార్యులు యజ్ఞం చేసేటప్పుడు. అలా యజ్ఞం చేసేటప్పుడు కూడా హవిస్సులు ఆ పరమాత్మకు చెందుతాయి. ఎందుకు చెందుతాయి? అన్ని ఆయనకే ఎందుకు? ఎందుకంటే మనమందరం ఆయన వాళ్ళం కాబట్టి, మనమందరం కూడా ఆయన నుంచే వచ్చాం కాబట్టి. అందుకే ప్రతిదీ మనకు వచ్చినది ప్రతిదీ కూడా భగవంతుడు మనకి కల్పించాడు. భగవంతుడే నాకు ఇది ఇచ్చాడు, భగవంతుడే నాకు ప్రసాదించాడు అని ఎప్పుడైతే మనం దాన్ని స్వీకరిస్తున్నామో, ఏమండి ఈ ఇల్లు మీదేనండి, కాస్త మేము ఈ రోజుకు ఉంటాము అని చెప్తే ఎలా బాగుంటుంది? ఈ ఇల్లు మీదే కావచ్చు, కానీ ఇప్పటి నుంచి నేనే ఉంటాను, ఇప్పుడు నాది అని అంటే ఎలా ఉంటుంది? మార్పు గమనించారా మీరు? ఈ బలి చక్రవర్తి చేసిన తప్పు అది. ఈ ఇల్లు మీదే, కానీ ఈ 2 రోజులు మేము జాగా ఉంటామండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్నామనుకోండి, అప్పుడు ఆ జాలి, ఆ దయ అనేది వారికి ఉంటుంది. ఇక్కడ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. మనకి సత్వగుణం అలవాటు చేస్తున్నారన్నమాట. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇదేది నాది కాదయ్యా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను 4 మాటలంటే అవన్నీ కూడా నీవిచ్చిన జ్ఞానమే. నువ్వు ఇవ్వందే నాకు ఏమీ లేదు కదా, ఈ ప్రాణము లేదు, ఈ దేహము లేదు కదా, అన్నీ నీ గురించి, నీ వలన నాకు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అన్నీ నీకే అర్పిస్తున్నాను అని ఎప్పుడైతే మనం శరణాగత స్థితిలో పరమాత్ముని దగ్గర ఉంటామో అప్పుడు ఆ పరమాత్మ మనకి అవి అనుభవించే హక్కుని ప్రసాదిస్తాడు. అలానే ఇంకా ఎక్కువ మనకి ఐశ్వర్యాన్ని, సిరిని, సంపదని కలిగిస్తాడు. అలా ఇక్కడ యజ్ఞము, దానము, తపస్సు, ఆహారము, క్రియ అవన్నీ కూడా నాకు అర్పించిన వారికి ఎట్టి కొరత ఉండదు కౌంతేయ అని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆండాళ్ గోపిక కూడా అటువంటి త్రివిక్రముడిని ఇవాళ పేరు నేను తలుచుకుంటున్నాను అంటోంది. అలానే నాంగల్ నంపావై కుచ్చాటి నీరాడినాల్, అలా త్రివిక్రముడిని తలుచుకుని నేను ఎప్పుడైతే ఈ వ్రతం కోసం పూనుకుని స్నానం ఆచరిస్తానో అప్పుడు తీంగింది నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయిదు, ఎటువంటి ఈతి బాధలు లేకుండా నెలకి 3 వానలు కురిసేలాగా కురవాలి అని అంటోంది ఆండాళ్ గోపిక. మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తాము, మాది అనేది లేకుండా మేము ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పిస్తాము, మాది శరణాగత స్థితియే అని చెప్పి ఈ ఆండాళ్ గోపిక తీంగిమ్లి నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయిదు అంటే ఎటువంటి ఈతి బాధలు అంటే ఏంటి? అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, లేదంటేనేమో ఎక్కువ వర్షం పడడం, అసలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈతి బాధలు అంటే అనేక రోగాలు పెళ్ళుబకడం, ప్రబలడం, ఇవన్నీ కూడాను మనకి ఈతి బాధలు. ఈ భూలోకంలో మనం అనుభవించవలసినవే. ఇలాంటి ఈతి బాధలు ఏమీ లేకుండా ఉండాలి. అలానే నెల 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా అని ఒక పాట ఉంటుంది కదా. అలానే నెలలో 9 రోజుల తర్వాత ఒక రోజు ఖచ్చితంగా వర్షం పడాలి. అలా వర్షం పడినప్పుడు చక్కగా ఏపుగా వరిచేలు ఎలా పెరగాలి అంటే ఆ వరిచేలలో ఉన్న నీళ్ళలో చిన్న చిన్న చేపలు అలా తుళ్ళింతలు వేస్తూ ఉండాలి అని ఈ ఆండాళ్ గోపిక తనకి తెలిసిన ఆ త్రివిక్రముడిని పేరు తలుచుకుని ఇదంతా చేస్తూ ఉంది, అనుకుంటూ ఉందన్నమాట. పూంగువళై పోదెలు పొరివండు కనపడుప్ప, సుందరమైన కలువ పూలలో తుమ్మెదలు ఒకదానికొకటి కలహించుకొనుటూ నిద్రించుచుండాలి. ఇవన్నీ కూడా జరగాలి అని చెప్తోంది ఆవిడ. ఎందుకు? మేము ఈ వ్రతం స్టార్ట్ చేయబోతున్నాం, మేము స్నానం చేశాము అంటే అక్కడ మాకు వర్షం పడాలి. ఆ వర్షం పడిన తర్వాత ఆ అందులో పెరిగిన వరి చూసి ఎంత ఎర్రటి కంకు ఇంత ఏపుగా పెరిగింది అంటే ఆ త్రివిక్రముడు ఎలా అయితే ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ సూర్యుడిని కూడా దాటి ఊర్ధ్వలోకాలన్నిటినీ ఎలా అయితే దాటి కలిగి చెప్పాడో
అంతటి గొప్పగా మా వరి పైరు పెరగాలి. అలా వరి పైరు పెరగడమే కాదు, అన్నీ కూడా చక్కగా పంట చాలా సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంది. అలా కోరుకున్న తర్వాత మంచి నీరు అందరికీ ఉండాలి అని కోరుకుంది. మంచి నీరే కదా! మంచినీటి సరస్సులోనే మనకి కలువ పూలు గాని, తామర పువ్వులు గాని ఉంటాయి. అలా కలువ పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు, తామర పువ్వులు వికసించాలి అని కోరుకుంది. ఎందుకు ఇవన్నీ కోరుకుంటోంది ఆవిడ అంటే, ప్రకృతి బావుండాలి అంటోందావిడ. ఇవాల్టి పాసురంలో త్రివిక్రముడిలా నువ్వు అంత లోకాలని ఎలా అయితే కాపాడావో, అలానే ఈ ప్రకృతిలో అన్నీ గూడా మంచిగా జరగాలి. ఎటువంటి ఈతి బాధలు మాకు ఉండగూడదు కృష్ణయ్య. చక్కగా వర్షం పడాలి. ఆ వర్షానికి పైరు పెరగాలి. వరి చేను చాలా బావుండాలి. అలానే అన్ని పంటలు సమృద్ధిగా ఉండాలి. చెరువులు నిండాలి. తామర పువ్వులు, కలువ పువ్వులు పూయాలి. వాటిలో తుమ్మెదలు ఆడుతూ ఉండాలి అని అడిగింది. అలానే తేంగాదే పుక్కిరిందు సీత్తములై పత్తివాంగా అంటోంది. అంటే గోవుల దగ్గరకు వెళ్ళగానే అసలు ఏమి అనకుండా చాలా సాత్వికంగా గోవులన్నీ కూడా ఎంత అడిగితే అంత పాలు మాకివ్వాలి. ఎన్ని కుండలు మేము తీసుకొచ్చి అక్కడ పెడుతున్నా అసలు అవి కనీసం కదలకుండా కూర్చుండి మరి మాకు పాలివ్వాలి కృష్ణయ్య. మేము ఈ వ్రతం అంత శ్రద్ధగా చేస్తున్నాం. నీవే మా సాధనం అని చెప్పి ఈ ఆండాళ్ గోపిక ఇవాళ చెప్తూ ఉన్నారు. అలానే కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంపసుక్కల్ నీంగాద సెల్వం నిరైందు అని చెప్తున్నారు. గోవులంటే మనకి ఇందాక చెప్పుకున్నాం. గోవుల విశిష్టత అమోఘమైంది. పాపములన్నిటినీ నశింపచేసేది. మనకి నిలబడుతున్నారు అంటే మొట్టమొదటిగా మనకి పల్లెటూర్లలో బాగా కనిపిస్తుందండి. గొబ్బెమ్మలు పెడతారు. వేటితో గొబ్బెమ్మలు పెడతారు? ఆవు పేడతోనే చేస్తాం. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతాం. మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి రథసప్తమి రోజున ఆ పిడకల్ని తీసుకెళ్ళి మళ్ళీ పొంగలి చేస్తాం. అసలు ఏ ఒక్కటి కూడా ఆవు దగ్గర నుంచి వచ్చేది ఏది కూడా నిరుపయోగమైంది, ఇది బాలేదు అనేది లేదు. అన్ని అమృతంతో సమానమైంది అని చెప్తూ ఉన్నారు. అలానే గోవుకి ఉన్న మహత్తు ఇంకా దేనికి లేదు. తులసికి, గోమాతకి ప్రతిరోజు నమస్కరించుకుంటే అసలు సగం పాపాలు ఉండవయ్యా నీకు అని మనకి వేదం చెప్తూ ఉంది. అలా ఈ గోమాతలు మాకు తరగని పాలు ఇవ్వాలి. ఆ పాలని మేము కుండలు తీసుకుని వెళ్ళాలి అని చెప్తోంది. అలానే ఏలో రెంబావాయ్ ఇలా మేము చేస్తున్న ప్రతి పని కూడా ఈ వ్రతస్థలికి చేరడానికి మేము ఎన్నెన్ని నియమాలు నిన్న పెట్టుకున్నామో అలానే ఇవాళ మేము వర్షం పడాలి అని కోరుకుంటున్నాం. త్రివిక్రముడిలా నువ్వు ఎలా అయితే పైకి ఎదిగి లోకాలను కాపాడావో అలానే మమ్మల్ని కూడా కాపాడాలి కృష్ణయ్య అని చెప్పి కోరుకుంటోంది. అలానే ఇంకా ఈ త్రివిక్రముడికే కాకుండా గోవుని ఇక్కడ ఈవిడ చెప్పిన అర్థాన్ని ఇంకో వేరే ఉందండి. ఇక్కడ ఏమడుగుతోంది ఈవిడ? మేము ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా ఎన్ని పాలైనా సరే గోవులు మాకు ఇవ్వాలి అని చెప్తోంది ఆండాళ్ గోపిక. ఇక్కడ గోవులని తత్వంలోకి తీసుకుంటే మనకి ఇంకొక అర్థం కూడా గోచరిస్తోంది. ఏంటి అంటే గురువులు. ఎవరైతే గురువులు ఉంటారో, గురువులు అంటే మనకి ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైతే సన్మార్గాన్ని మనని భగవంతుడి వైపు నడిపించేవారు ఎవరైనా గురువులే. మనకి జీవితంలో ఒక గురువు ఖచ్చితంగా ఉండాలి. మా గురువు గారు శ్రీ శ్రీ వికనసాచార్య స్వామి పొలకలూరులో ఉంటారు వారు. వారు మా నాన్నగారు. అయినా గాని మాకక్కడ ప్రతిరోజు కూడా గోష్ఠి నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు పారాయణ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. అలానే చాలా మంది ఇప్పటికీ కూడా ప్రవచనాలు నేర్చుకుని చాలా మంది ఈ ప్రవచనాల్ని ఇటువంటి మంచి సత్కార్యాల్ని ఆధ్యాత్మికతని అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలా మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మా ఊర్లో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మా ఊరంటే మాది కొలకలూరండి. అవును, అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా మా నాన్నగారు మా గురువు గారు. అలా గురువు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మన మనశ్శాంతి కోసం గురువు అవసరం. మనం ఎన్నో లక్షలు వేలు సంపాదించొచ్చు గాక నీవు భగవంతుడి దగ్గర ఉంటే హాయిగా ఉంటావు. అతడి నామస్మరణ చేస్తే నీకు ప్రశాంతత లభిస్తుంది అని
ఒక గుడిలో ఆచార్యులు, అర్చకులు ఉన్నారు. అర్చకులని మీరు గురువుగా తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరు ఈ పూజ చేసుకోండి అని మనని డైరెక్ట్ చేస్తారు. అదేదో అంటారు గదా! మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి తర్వాత దేవుడిని కొలుస్తాం. ఎందుకు అంటే మనకి తల్లిదండ్రులు కొన్ని చెప్పనివి కూడా గురువు చెప్తారట. ఆ గురువులు మనకి చాలా అవసరం. అటువంటి గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ గోవులని ఇక్కడ గురువులతో పోల్చుతోంది అమ్మ. ఎప్పుడైతే మనం గురువుల దగ్గరికి వెళ్తామో మనకి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకు చేయాలి స్వామి? ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తున్నారా? మనమే కదా ఇవన్నీ చేస్తున్నాం. మరి దీని వల్ల మనకి ఏంటి ఉపయోగం? ఇన్ని చేస్తున్నామంది మరి ఇంతే చిన్న చూపుతో చూస్తున్నాడు కదా స్వామి. నాకు చేయాలని లేదు, ఇంక నేను చెయ్యను అని మనకి అనిపించొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నన్ను ఇంత కష్టపెడుతున్నాడు ఎందుకు భగవంతుడు అని మన మనసు చాలా అతలాకుతలం అవుతూ ఉంటుంది. అటువంటి వాటన్నిటికీ సాంత్వన పరిచేది మన గురువులు, మన ఆచార్యులు మాత్రమే, ఇంకెవరూ కాదు. అటువంటి గంగిగోవు లాంటి గురువుల దగ్గర నుంచి మేము జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. మేము ఎప్పుడు అడిగినా పాలు ఇస్తూనే ఉండాలి ఆ గోవులు అని చెప్పింది కదా ఈ ఆండాళ్ గోపిక. అలానే ఈ గురువులు కూడా ఎప్పుడు చీపో అవతలికి తర్వాత నేను చెప్తానులే గాని నాకు పూజ ఉంది అని ఎప్పుడు అనరండి. మనం ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా వారు చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారు. అలానే మనని ఇంకా కూడా ఆ పరమాత్మ దగ్గరికి మనశ్శాంతి కోసం చేర్చడానికి ఎప్పుడు ఇంకా మనకంటే కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మీరు ఇంత పెద్ద వయసు వచ్చినా ఇంత యాక్టివ్ గా ఉంటున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అంటే వారిలో ఉన్న దైవత్వం అలాంటిది. వారిలో ఉన్న ఆ సంకల్ప బలం అలాంటిది. నేను నా శిష్యుడిని పరమాత్ముని దగ్గరకు చేర్చాలి. అతడికి ఇంకా నేనేవో కొత్తవి చెప్పాలి. అతడికి ఇంకా నేను మనశ్శాంతిని కలిగించాలి అని వారు కోరుకుంటారు కాబట్టే, మనం ఒక గురువుని ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఒక గురువుని మనం ఖచ్చితంగా మన జీవితంలో తీసుకోవాలి అని ఈ ఆండాళ్ గోపిక చెప్పకనే చెప్తున్నారు. అలా గురువులు ఉన్నవారికి జ్ఞానం ఎప్పుడు అపరిమితంగా ఉంటూనే ఉంటుంది అని ఈ చిన్న లైన్ ద్వారా ఆవిడ చెప్తూ ఉన్నారు. కుడం నిరైக்கும் వళ్ళల్ పెరుం పశుక్கள் నీంగాద సెల్వం నిరైందు. తరగని జ్ఞానాన్ని ఆవు అక్కడ ఆవులు ఎలా అయితే తరగకుండా పాలని ఇస్తూ ఉన్నాయో అలానే ఇక్కడ గురువులనే గోవులు మాకు ఎప్పుడు జ్ఞానాన్ని అందించాలి కృష్ణయ్య అని చెప్పి అడుగుతోంది. ఈ వీళ్ళకి గురువు ఎవరు అంటే కృష్ణుడే, అన్ని వాళ్ళకి ఆయనే. అలా ఈవిడ ఇవాల్టి పాసురాన్ని ఏలో రెంబావాయ్ ఇలా మేము అన్ని అనుకుంటున్నాం, మాకు వర్షం పడాలి, ఆ వర్షం కూడా అతివృష్టిలా పడకూడదు, అనావృష్టిలా పడకూడదు, ఎప్పుడూ కూడా చక్కగా సమతుల్యంగా ఉండాలి అని అడుగుతోంది. చెరువులలో తామర పువ్వులు ఉండాలి, కలువలు ఉండాలి అంటే చెరువులు పెళ్ళుబుకకుండా ఉంటేనే కదా జరుగుతుంది. అలా మీరు వర్షం పడాలి అంటే మంచిగా పడాలి, ఈతి బాధలు లేకుండా మేము ఉండాలి. ఈ లోకంలో అందరికీ కూడా ఇది జరగాలి, మా ప్రాంతంలోనే కాదు ఈ లోకంలో అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలు ఉండద్దు అని చెప్తోంది ఇవాల్టి పాసురంలో ఆండాళ్ గోపిక. కాబట్టి మనము ఈ వ్రతంలో అందరూ వచ్చి చేరదాం. ఈ వ్రతాన్ని ఇంకా మంచిగా తర్వాత రోజు ఏం చెప్తోంది, రేపటి రోజున ఇంకా మనకి ఏమేమి జ్ఞానాన్ని అందిస్తోంది గోదాదేవి అనేది తెలుసుకుందాం. మీరు ఆలోచించండి, ఆధ్యాత్మికంలో మనకి తెలియని విషయం ఏదీ ఉండదు. చెరువులో మంచినీటి చెరువులోనే కలువలు ఉంటాయి, తామరలు ఉంటాయి అనేది తెలుస్తోంది. అలానే మంచిగా వరి చేను పెరిగినప్పుడు అందులో ఉన్న నీటిలో చిన్న చిన్ని చేప పిల్లలు ఎగురుతూ ఉండాలి అంటోంది ఆవిడ. అంటే పెద్ద పెద్ద చేప పిల్లలు ఉండకూడదా? ఉండొచ్చు. ఉంటే ఏమవుతుంది? వరి ఉంటుందా? కుళ్ళిపోతుంది కదా. చిన్న చిన్న చేప పిల్లలు త్రుళ్ళి పడాలి అంటోంది. అంటే ఆవిడ ఎంతటి జ్ఞానాన్ని కలిగి ఉంది, బయాలజీ తెలిసి ఉంది ఆవిడకి. ఆవిడ చిన్నపిల్లే కావచ్చు, కానీ ఆవిడకి అన్ని విషయాలు తెలుసుకుంది. ఎలా తెలిసింది అంటే భగవంతుడి మీద ధ్యాస ధ్యానము ఎవరికైతే ఉంటుందో వారికి అన్ని విషయాలు ఖచ్చితంగా వేదంలో గాని శాస్త్రాలలో గాని అన్ని అవగతం అవుతాయి. అలా ఈ చిన్న పిల్ల మాకు వర్షం పడాలి అని కోరుకుంది, చెరువులలో చక్కగా నీరు నిండాలి అని కోరుకుంది. ఈతి బాధలు మాకు వద్దు కృష్ణయ్య, మాకు ఎటువంటి రోగ పీడలు వద్దు, అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు అని కోరుకుంది.
అలానే త్రివిక్రముడిలా ఉన్న నీ అవతారాన్ని మేము ఇవాళ నీ పేరు తలుచుకుంటూ ఇవాళ స్నానం ఆచరిస్తాం అని చెప్పి ఇవాల్టి రోజున పాసురాన్ని ముగిస్తోంది ఇవాల్టి ఆండాళ్ గోపిక. నామం చెప్పుకొని ఇవాల్టి పాసురాన్ని ముగిద్దాం. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆండాళ్ మాతకు, శ్రీకృష్ణ పరమాత్మునికి, శ్రీ దాసాంజనేయ సమేత సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామికి, గోమాతకు, భూమాతకు, తులసీమాతకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.